అవకాశాన్ని కల్పించుండు కాబట్టి మనం ఎసుంటి పండగలైనా పక్కకు పెట్టేసి ఈ రోజు దీనికోసం వచ్చినామంటే ఈ రోజు యాడుంటాం ఆదివారం అంటే కలుస్తే కందరులలో లేకుంటే పెళ్లిళ్ళల్లో అన్నట్టు అదే లుంగి గీతలంగి నోట్ల పాను జేబున పోను దేవుడికి ఆ ఊది బతి నాయికి ఈ ఊది బతి అన్నట్టు ఎక్కడ ఉండే వాళ్ళము కానీ పత్రిజీ ద్వారా ఈ రోజు ఒక ఏకాగ్రత ప్రశాంతమైన స్థితి కోసం మనం అందరం కూడా కూర్చున్నాం కాబట్టి పితామహ పత్రిజీకోసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ మరి భాగ్య మేడం ఈ అందాపూర్ గ్రామంలో ఒక పిరమిడ్ కట్టి కూడా అందరికి ఒక అవకాశాన్ని కల్పించింది. బోధన సాయిల్ మాస్టర్ 11 రోజులలో పిరమిడ్ కట్టిండు కదా, నేను 10 రోజులలోనే కట్టిపిస్తాను, 10 రోజులలో కట్టిపించింది. అట్లా భక్తి మీద ఒక ముందుకు పోయే జ్ఞానం అనేది చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించింది. ఒక పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధిస్తాం. ఏముంటే పట్టుదల. ఒక స్కూల్లో ఒక వ్యక్తికి అడిగిందట, పట్టుదల ఉంటే ఏ జాబ్ అయినా సంపాదిస్తాం బిడ్డ, పట్టుదల లేకుంటే ఎక్కడ చదివిపోతావో ఎక్కడ చదువుతావో ఎక్కడ ఆగిపోతావో తెలియదు అంటే ఆయనకు బాగా అర్థమైందట. ఏమన్నాడో పట్టుదల. ఇద్దరు వ్యక్తులలో ఒక అర్థమైందట పట్టుదల 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 అని. ఒక ఆయనకు జాబ్ వచ్చిందట 10 ఏళ్లకు, రెండో వ్యక్తికి జాబ్ రాలేదట. ఈయన పోయిందట జాబ్ రాని వ్యక్తి, పట్టుదల వస్తుందని అన్నాడు కదా, మరి దగ్గరికి పోయి గురువు గారు నువ్వు చెప్పింది తప్పున్నట్టున్నది, మరి వాడికి ఎందుకు జాబ్ వచ్చింది నాకు ఎందుకు జాబ్ రాలేదు అంటే, మరి వాడికి ఎందుకు వచ్చిందని నీకు తెలియాలంటే నువ్వే చెప్పినావు కదా, ఏమన్నా బట్టతల ఉంటే వాడికైనా జాబ్ వస్తుంది అంటే, అరే బట్టతల కదరా పట్టుదల అని చెప్పినామన్నా. చెప్పేది కరెక్ట్ కూడా, ఒకవేళ నువ్వు ఇనేది కరెక్ట్ వినకపోతే అక్కడ కూడా మిస్ అయిపోతాం. ఆయన పట్టుదల అంటే ఈయన బట్టతల అనుకున్నావు, ఈయన బట్టతల ఉన్నది ఎట్లా జాబ్ వస్తుంది అంటే ఇంట్లో కూర్చుంటే వస్తుంది. ఒకసారి హరే రామ హరే కృష్ణ రోడ్డు పోతా ఉండట. ఒక ఆయన వలలేసిందట పిక్కెలకు, ఈయన చప్పుడికి అన్ని ఎగిరిపోయినాయట. ఆయన పట్టి బగ్గ కొట్టిండట. ఏమైనా బుద్ధి ఉన్నదిరా, పొద్దుగల 4 గంటలకు లేచి నేను వచ్చి ఆ వలలు కట్టినా ఉన్న పిట్టెలన్నీ లేచిపోయినాయి, నువ్వు రాకుంటే అలా ఉండకుండే హరే రామ హరే కృష్ణ నీకు ఎవరు చెప్పిరా, ఇప్పటి నుంచి అన్న ఇట్లా చెప్పకుండావో, దీనెనక ఇంకొకటి రాని దీనెనక ఇంకొకటి రాని అనుకుంటావో అని బగ్గ కొట్టిండట. అయ్యో నాకు తప్పైపోయిందేమో అని దీనెనక ఇంకొకటి రాని అనుకుంటా పోయిందట. ఒక ఐషైన 20-25 ఏళ్ళ ఐషోడు చచ్చిపోయిందట. వాళ్ళు బట్టి బగ్గ కొట్టిండ్రు. నీకేం పోయే కాలం రా, ఐషోడు పోయిందని మేము ఏడుస్తే దీనెనక ఇంకొకటి పోయిన అంటావా, నీకు బుద్ధిశరం ఉన్నది అవరని వాళ్ళు బట్టి బాగా వీకిండ్రట. మళ్ళా ఒరే ఇసుంటి పని ఎప్పటికి కాకపోని చెప్పాలరా అని చెప్పిందట. సరే అని ఇసుంటి పని ఎప్పటికి కాకపోని అనుకుంటా ఇంకొక ఊరికి పోయేవాళ్ళ కంటే ఆ ఊరు ఒక అమ్మాయికి పెళ్లి కాక 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళు బలం చూడబోతిర్రట. ఒరే అయితే మేము అంత ఖాయమైన బలం చూడబోతే ఇసుంటి పని ఎప్పటికి కాకపోని అంటావురా, వాళ్ళు బట్టి కొట్టిర్రట. ఇసుంటి పని ఇల్లు కానరా, ఇసుంటి పని ఇల్లు కానాలని సరే ఇసుంటి పని ఇల్లు కావాలని అనుకుంటా పోయిందట. అప్పట్లో ఆ ఊళ్ళ మొత్తం గుడిసెనేనట, ఒక్క మూలకు అగ్గి అంటిందట. ఇక్కడికి వెళ్ళి అగ్గి అంటినట్టు అన్ని లేచిపోతానట. ఇసుంటి పని ఇల్లు కావాలంటే ఒరే ఈడే పెట్టి కూర్చున్నట్టున్నదని ఆమె వచ్చి వాళ్ళు కూర్చున్నట. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో 10 మంది ముంగడ చెప్పే మాట ఒక్కోళ్ళ ముంగడ చెప్పడం కరెక్ట్ కాదు, ఒక్కోళ్ళ ముంగడ చెప్పే మాట 10 మంది ముంగడ చెప్పడం కాదు. కొన్ని విషయాలు కరెక్ట్ అబ్జర్వ్ చేసుకొని అది కరెక్ట్గా వింటే అక్కడ విజయం సాధిస్తాం. మనం ఏం వింటున్నాము, ఏం ఆచరిస్తున్నాము ఈనుడు ముఖ్యం కాదు. చెప్పంగా చీమలుంటాయి, దోమలుంటాయి, పక్కకుంటే పశువులు ఉంటాయి, అవి ఏమైనా ఆచరిస్తాయా? ఆచరించాయి. మనం ఆచరిస్తాం కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి చెప్పిండు ఏమని, మనం నిజామాబాద్లో బస్ ఎక్కినాం, హైదరాబాద్లో బస్ ఎక్కినాం, అందరూ ఎవరు టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు, అందరు పోతున్నారు, ఒక్క మనిషి లేరు బస్సులో. నేను కూడా దిగిపోతానంటే మన అంతపూర్కి వస్తాం. మనం ఎవరి కోసం మనం ఏంది, ఎవరు వచ్చినా రాకున్నా నా కోసం నేను ధ్యానం చేసుకుంటానని మనం రావాలా. ఎవరి సమయం అన్నది భాగ్యం అనేది దొరకకపోవచ్చు, అదృష్టం అనేది అందరికి రాదు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే మనకు దొరుకుతుంది. అందరూ చూడద్దు. ఆ బస్సు
అది రాజధాని బస్సు అయినా మనకు అవసరం లేదు. ఆ డొక్కు బస్సు డోరు ఇట్లా కొట్టుకుంటది, అది మన ఊరికి పోయినా సార్ అది ఎక్కాల. అందరు ఎక్కిందే గంట సెకండ్ బస్సు పయ్యలు చక్కదానం ఉన్నాయి, మంచిగా కురిసి మెత్తలు ఉన్నదని అన్న కూర్చుంటే ఎటు పోతాయో నీకే తెలియదు. మన ఊరికి ఏ బస్సు వస్తుంది, ఎవరు దిగిపోయినా ఎవరు బంద్ అయినా కుక్కలు మొరిగినా మనకు అవసరం లేదు. ఊళ్ళో కుక్కలు మొరుగుతాయి, ఆ గల్లికి వచ్చేలా కుక్కలకు బుగులు అవుతుంది అంటారు. కుక్కలకు బుగులు కాదు, మనకు బుగులు అవుతుంది అంటారు. ఫ్యాన్ తిరుగుతుండే నిద్ర రాకొచ్చిందే అంటారు, ఫ్యాన్కు అలవాటు అయింది అంటారు. దానికి పానం ఉండి నీ ఏం బట్టి అలవాటు అయిందే, నువ్వు దానికి అలవాటు అయినవు. అది గుర్తుపెట్టుకో. మనం ప్రశాంతంగా ఉండాలా. ధ్యానం రోజుకు 2-3 గంటలు సాధన చేయండి. ఎవ్వరు ఏది అన్నా అనకపోయినా సత్యం అనేది తెలుస్తుంది. అప్పుడప్పుడు చేస్తా, నెలకోసారి చేస్తా, గానం పట్టినప్పుడు చేస్తా అంటే ఏక చింతపండు కలిపినట్టు అవుతుంది. ధ్యానం అనేది రోజుకి 24 గంటలకు 21,600 సార్లు శ్వాసను పీల్చుకుంటాం కదా. నేను కూడా అప్పుడప్పుడే చేస్తా. అంటే నడుసరా అన్నం అప్పుడప్పుడు తింటే ఉంటావు, ఊసిపోతావు, తెల్లారితే బాజం అవుతుంది, ఆరాం అనుకుంటావు. బాసరకు పోదని అంటావు, బాసరకు పోయి తెలియదు, బాజం ఎడితేనని. ఈ లోపల ఉన్న 24 గంటలకు 21,600 సార్లు పీల్చుకునే శ్వాస. నీ లోపల ఒక దేవుడు ఉన్నాడు కదా, ఆ శ్వాసని పట్టుకోమన్నాడు పత్రిల్లి. ఎప్పుడు పట్టుకుంటావు? శ్వాస మీద ధ్యాస పెడితే. ఒక మేడం అన్నది, కొడుక ఎంత శ్వాస మీద ధ్యాస పెట్టినా శ్వాస మీద ధ్యాస ఉంటాను లేదంటే శీస మీద ధ్యాస పెట్టే శ్వాస మీద ధ్యాస ఎట్లుంటది? నీ పానం అంతా శీస మీద, లేకుంటే ఇంటి మీద, లేకుంటే పిల్లల మీద అని అర్థాన్ని ఆ టైంలలో మర్చిపోయింది. కన్ను మూసినప్పుడు గొడవ పెట్టుకుంటారు కదా, ఇవో పోయినాక పంచాయతీలు ఇదే చెప్తా. ఎప్పుడు కన్ను మూసినప్పుడు తీరమైతే వీళ్ళు తీరం కాదు. కన్ను మూసినప్పుడు మనని మనం మర్చిపోవాలి. ఇప్పుడు నా పేరు నేను మాట్లాడుతున్నంటే నన్ను నేను మర్చిపోయినప్పుడు అప్పుడు అనుకున్న విజయాలు సాధిస్తాం. నా మాటలు మీకు వినిపిస్తాయి. ఎప్పుడు వినిపిస్తాయి? చెవులుంటే వినిపిస్తాయి, చెవులు లేకుంటే వినిపేది. మనసు ఉంటే వినిపిస్తుంది, చెవులు ముఖ్యం కాదు. అది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నా మనసు ఎక్కడున్నది నేను మాట్లాడుతున్నప్పుడు? ఇంటికి నూకన పోయిందా, ఎక్కడ పోయిందా? దానికోసం చేసుకొని మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చారు. మనం శాకాహార ర్యాలీని చేశాము. శాకాహారిగా మారితే దీనికి మించింది ఇంకొకటి లేదు. ఒక పిరమిడ్ కడితే 1000 గుళ్ళు కడితే ఎంత పుణ్యం వస్తుందో, ఒక పిరమిడ్ కడితే అంత గొప్ప పుణ్యం సంపాదించుకోవచ్చు. పత్రి చెప్పిన మాట ఇది. శాకాహార ర్యాలీలో మనం పాల్గొంటున్నాం, మన శాకాహారిగా మారిపోయినాం అనుకో, దీనికంటే గొప్పది ఏం లేదు. భక్తి మీద ఉండాలి ఇష్టం. మాంసం తింటే నష్టం, మార్చుకోవడం మన సిస్టం, మార్చుకోకుంటే నష్టం. భగవంతుడు తీరుస్తాడు మన కష్టం. ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. సూర్యుని కప్పేది మబ్బు, మురికిని కలిగేది సబ్బు, మనిషిని కప్పేది డబ్బు, ధ్యానం చేస్తే వస్తుంది జబ్బు. అందపూర్ భాగ్యమేడం కళ, దీనికి లేదు వేళ, చేయాల ప్రతి వేళ, ఆ ధ్యానం యొక్క నీల, చేస్తే గలగల ప్రభుకార్యంలో మిలమిల ఉంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.